ఆంధ్రప్రదేశ్ రాజధాని. కొంతమంది అమరావతికి సపోర్ట్ చేస్తుంటే, మరికొంతమంది 3 రాజధానులనే కాన్సెప్ట్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం అసలు రాజధాని అంటే ఏంటి? ఏ దేశాలకి ఒకటి కన్నా ఎక్కువ రాజధానులున్నాయి? అసలు సౌత్ ఆఫ్రికన్ మోడల్ రాజధాని అంటే ఏంటి? రకరకాల కమిటీలు ఈ అమరావతి గురించి ఏం చెప్తున్నాయి? అసలు డెవలప్‌మెంట్ డీసెంట్రలైజేషన్‌కి, అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అనే ఒక అనాలిసిస్‌తో మీ ముందుకొచ్చాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు మీకొక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో కొన్ని చోట్ల అమరావతికి ఫేవర్‌గా అనిపించొచ్చు. మరికొన్ని చోట్ల 3 క్యాపిటల్ అనే కాన్సెప్ట్‌కి ఫేవర్‌గా అనిపించొచ్చు. అమరావతికి ఫేవర్‌గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. 3 క్యాపిటల్ కాన్సెప్ట్‌కి ఫేవర్‌గా ఉన్నప్పుడు అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఈ వీడియోని ఒక న్యూట్రల్ వేలో మాత్రమే చూడండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ శివమణి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్కి రాజధాని సమస్య ఇది మొదటిసారి కాదు. గత 60 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉన్నప్పుడు చెన్నై రాజధానిగా ఉండేది. 1953లో కోస్తాంధ్ర, రాయలసీమ ఈ 2 ప్రాంతాలు తమిళనాడు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు కర్నూలుని రాజధానిగా చేశారు. తర్వాత 1956లో తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా చేసి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. అప్పుడు రాజధాని కర్నూలు నుండి హైదరాబాద్కి మారింది. 2014 వరకు హైదరాబాదే ఆంధ్రప్రదేశ్కి రాజధాని. జూన్ 2, 2014న ఆంధ్ర, తెలంగాణ విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 10 ఏళ్ల పాటు అంటే 2024 పాటు కామన్ క్యాపిటల్. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ఓన్గా క్యాపిటల్ కట్టుకోవాలి. 2024 తర్వాత హైదరాబాద్ తెలంగాణకి మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని గురించి 2014లో సెంట్రల్ గవర్నమెంట్ శివరాం కృష్ణన్ కమిటీ వేసింది. శివరాం కృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి కొన్ని సజెషన్స్ చేసింది. అవేంటంటే ఫస్ట్ది విజయవాడ క్యాపిటల్గా వద్దు అని, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువని, భూసేకరణ కష్టమని చెప్పింది. హైకోర్టుని విశాఖపట్నంలో పెట్టి హైకోర్టు బెంచ్ని కర్నూలులో కానీ అనంతపురంలో కానీ పెట్టమని సజెస్ట్ చేసింది. అసెంబ్లీ, సచివాలయం, సీఎం ఆఫీస్ అన్నీ ఒకే చోట ఉండాలని సజెస్ట్ చేసింది. కానీ ఈ కమిటీ రిపోర్ట్ రాకముందే టీడీపీ గవర్నమెంట్ అమరావతిని క్యాపిటల్గా చేసింది. సింగపూర్కి చెందిన ఫాస్టర్ కంపెనీతో అమరావతి డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైఅప్ అయింది. ఫాస్టర్ కంపెనీ అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఈ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఆ కంపెనీ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది 2019 వరకు జరిగిన స్టోరీ. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. అసెంబ్లీ సెషన్లో సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఉండొచ్చు అని అన్నారు. ఈ 3 క్యాపిటల్స్ అనాలిసిస్కి వెళ్లే ముందు అసలు క్యాపిటల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఎందుకు ఉన్నాయి, ఇండియాలో ఏ స్టేట్స్కైనా ఇలా క్యాపిటల్స్ ఉన్నాయా అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. రాజధానిని ఎలా ఎన్నుకుంటారు? సాధారణంగా ఏ రాజధాని అయినా ఆ ప్రాంతం సెంటర్లో ఉండే ఏరియాని సెలెక్ట్ చేస్తారు. దీనికి ముఖ్య కారణం అన్ని ప్రాంతాల వారు ఈజీగా వెళ్ళడానికి ఉండాలని. క్యాపిటల్ సిటీ నుంచే అడ్మినిస్ట్రేషన్, ఆఫీసర్స్, కోర్ట్స్, లెజిస్లేచర్ అన్నీ ఉంటాయి. 15 దేశాలకు పైగా ఒకటి కన్నా ఎక్కువ క్యాపిటల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియాకి కులాలంపూర్ ఫస్ట్ క్యాపిటల్, పుత్రజయ సెకండ్ క్యాపిటల్. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి, అదే సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ ప్లాన్నే ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు సౌత్ ఆఫ్రికాని ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయలేం. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉండడానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాకి ప్రిటోరియా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, బ్లెమ్ఫాంటైన్ జ్యుడిషియల్ క్యాపిటల్, కేప్ టౌన్ లెజిస్లేటివ్ క్యాపిటల్. ప్రజెంట్ ఉన్న సౌత్ ఆఫ్రికా ఒకప్పుడు చాలా కాలనీస్గా ఉండేది. ట్రాన్స్వాల్ అనే కాలనీకి ప్రిటోరియా క్యాపిటల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్కి బ్లోమ్ఫాంటైన్ క్యాపిటల్గా ఉండేది. సౌత్ ఆఫ్రికాకి కేప్ టౌన్ని క్యాపిటల్గా చేసేటప్పుడు ముందు చెప్పిన 2 రాష్ట్రాలతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని 3 క్యాపిటల్స్గా చేశారు. ఇప్పుడు అమరావతి విషయానికి వద్దాం. జిఎన్ రావు కమిటీ ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్స్ ఉండాలని సజెస్ట్ చేసింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్. దీంతోపాటు జోనల్ కాన్సెప్ట్ని కూడా సజెస్ట్ చేసింది.
కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ప్రస్తుతం ఈ జోనల్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ని మొత్తం 4 జోన్స్గా విభజిస్తారు. మొదటిది ఉత్తర జోన్. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉంటాయి. రెండోది మధ్య కోస్తా జోన్. ఇందులో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉంటాయి. మూడోది దక్షిణ కోస్తా జోన్. ఇందులో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. నాలుగవది రాయలసీమ జోన్. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు ఇందులో ఉంటాయి. ఈ 4 జోన్స్ కి ఒక్కో ఏరియా హెడ్ క్వార్టర్స్ గా ఉంటుంది. హైకోర్టు క్యాపిటల్ సిటీలో ఉండకపోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇండియాలో చాలా స్టేట్స్ కి కామన్ గా హైకోర్ట్స్ ఉంటాయి. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, కానీ హైకోర్టు మాత్రం కటక్లో ఉంటుంది. గోవా, మహారాష్ట్ర, దాద్రా నగర్, దామన్ దియు వీటి మొత్తం అన్నిటికీ కలిపి ముంబై హైకోర్టే హైకోర్టు. వీటికి మాత్రమే కాకుండా చాలా స్టేట్స్కి కామన్ హైకోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఏ రాష్ట్రానికి సచివాలయం, శాసనసభ రెండు వేరు సిటీస్లో లేవు. ఇవి క్యాపిటల్ సిటీస్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం శాసనసభ బెంచెస్ ఉన్నాయి. కానీ జిఎన్ రావు కమిటీ సచివాలయం విశాఖపట్నంలో, శాసనసభ అమరావతిలో పెట్టమని చెప్పింది. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. మనది పార్లమెంట్ వ్యవస్థ. పార్లమెంట్ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడుంటే లెజిస్లేచర్ కూడా అక్కడే ఉండాలి. ఉంటే విశాఖపట్నంలో ఉండాలి, లేకపోతే మొత్తం అమరావతిలోనే ఉండాలి. కానీ రెండు ఒక చోటే ఉండాలి. 3 రాజధానుల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 3 రాజధానుల్లో మెయిన్ ప్లస్ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ని ఎక్స్పెన్షన్ చేయడం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడానికి మెయిన్ రీజన్స్లో ఇదొకటి. డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా హైదరాబాద్లో సెంట్రలైజ్ చేసి మిగతా ఏరియాస్ని అంతగా డెవలప్ చేయలేదు. సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తే డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అమరావతిలో పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత రాయలసీమ వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని, రాయలసీమకి ఓన్ స్టేట్ కావాలని డిమాండ్ కూడా చేయొచ్చు. ఇలాంటివి జరగకూడదంటే అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ని ఒకే చోట కాకుండా ఎక్స్పాండ్ చేయాలి. మిగతా ఏరియాస్తో కంపేర్ చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ కొంచెం వెనుకబడి ఉన్న ప్రాంతాలు. రాయలసీమ వాళ్ళు బెంగళూరుకి, ఉత్తరాంధ్ర వాళ్ళు హైదరాబాద్కి వలస వెళ్ళిపోతున్నారు. వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో డెవలప్డ్ సిటీ. ఇక్కడ క్యాపిటల్ కట్టడం అమరావతితో పోలిస్తే అంత కష్టం కాదు, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి. 3 రాజధానుల్ని చాలా మంది అపోజ్ కూడా చేస్తున్నారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా క్యాపిటల్ అనేది సెంటర్లో ఉంటుంది. అన్ని ప్రాంతాల వారికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే రాయలసీమ వాళ్ళకి ఏమైనా పని వస్తే విశాఖపట్నం వరకు వెళ్ళాలి. శ్రీకాకుళం వాళ్ళకి హైకోర్టులో పని ఉంటే కర్నూలు వరకు వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే అమరావతిలో 5,500 కోట్లు ఖర్చు పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ 2,500 కోట్లు ఇచ్చింది. మళ్ళీ అమరావతిని క్యాపిటల్ చేంజ్ చేస్తే అమరావతిలో ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అసలే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. మళ్ళీ ఇదొక కొత్త ఖర్చు అవుతుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇది అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కాదు. అసలైన అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ అంటే పవర్ని లోకల్ బాడీస్ అంటే పంచాయతీ, మున్సిపాలిటీస్కి పవర్ ఇవ్వడం. ఎవరి పని వాళ్ళకి ఊర్లో అయిపోతే క్యాపిటల్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాపిటల్ మార్చడానికి ఇన్సైడ్ ట్రేడింగ్ ని ఒక కారణంగా చెప్తున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించాలి కానీ క్యాపిటల్ మారుస్తారని చాలా మంది అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది టీడీపీ గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు రాజధాని కోసం సేకరించింది. ఇప్పుడు వైజాగ్ని రాజధానిగా చేస్తే 33 ఎకరాలని ఏం చేస్తారు? కంపెనీస్ ఆ 33,000 ఎకరాల్లోకి వస్తాయా, లేకపోతే వైజాగ్లోకి వస్తాయా? ఇప్పుడు వైజాగ్లో కూడా భూమిని సేకరించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ని ప్రజలు నమ్ముతారా? 2024లో కూడా గవర్నమెంట్ మారితే రాజధానిని మారుస్తారనే థాట్ వస్తుంది. మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్ గవర్నమెంట్ ఫాలో అవుతుందని కాదు, ఎలా చేస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అమరావతిని క్యాపిటల్గానే ఉంచి హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఒకటి, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాస్లో ఒక హైకోర్టు బెంచ్ని పెట్టాలి. దీనివల్ల ఏ ఏరియా వాళ్ళకి డిస్టెన్స్ అనే సమస్య ఉండదు. శాసనసభ ఎక్కడుందో సచివాలయం కూడా అక్కడే ఉండాలి. దీనివల్ల గవర్నమెంట్కి బడ్డెన్ తగ్గుతుంది. ఉంటే మొత్తం వైజాగ్లోనే ఉండాలి, లేకపోతే మొత్తం అమరావతిలో ఉండాలి. రెండు వేరు చోట మాత్రం ఉండకూడదు. క్యాపిటల్ని ఇక్కడ అక్కడ అని మార్చడం వల్ల కంపెనీస్ రావడానికి ఇష్టపడవు. ఇప్పటికే చాలా కంపెనీస్ వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకూడదు అనుకుంటే కంపెనీస్కి ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. హైకోర్టు కర్నూలులో పెట్టినంత మాత్రాన రాయలసీమ డెవలప్ అవ్వదు. హైకోర్టు రావడం వల్ల అక్కడ రైతుల సమస్యలు తీరవు, వాటర్ సమస్య తీరదు. రాయలసీమని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలి. ఉత్తరాంధ్రని అగ్రికల్చర్ హబ్గా తయారు చేయాలి. దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండు ఏరియాస్ డెవలప్ అవుతాయి.
ఇది ఫ్రెండ్స్ అమరావతి క్యాపిటల్ ఇష్యూ గురించి 3 క్యాపిటల్స్ యొక్క ఎనాలిసిస్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆ టాపిక్స్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.